హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. పిల్లలు, ఈరోజు నుంచి మన వీడియోస్లో కొత్త స్టోరీస్ రాబోతున్నాయి. బట్టి విక్రమార్కుడి స్టోరీ. ఫస్ట్ ఎపిసోడ్లో బట్టి మరియు విక్రమార్కుల పరిచయం గురించి తెలుసుకుందాం. మరి స్టోరీలోకి వెళ్దామా పిల్లలు? ఎప్పుడో చాలా కాలం క్రితం ఉజ్జయిని అనే మహానగరాన్ని విక్రమార్కుడు అనే ధర్మపరుడైన రాజు పాలించేవాడు. ఆయన ధైర్యం, న్యాయం, ప్రజల పట్ల ప్రేమకు ప్రసిద్ధి చెందాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆయనను తమ తండ్రిలా భావించి ఎంతో గౌరవించేవారు. విక్రమార్కుడికి బట్టి అనే అత్యంత తెలివైన మంత్రి ఉండేవాడు. బట్టి కేవలం మంత్రి మాత్రమే కాదు, విక్రమార్కుడికి ప్రాణ స్నేహితుడు కూడా. బట్టి తన చాకచక్యం, జ్ఞానం, సమయస్ఫూర్తితో ఎన్నో క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించేవాడు. ఒకరోజు రాజ్యసభలో ప్రజల సమస్యలను వింటున్న విక్రమార్కుడు ఒక వృద్ధ రైతు బాధపడుతూ నిలబడి ఉండడాన్ని గమనించాడు. "ఏమైంది తాత? ఎందుకు విచారణగా ఉన్నావు?" అని విక్రమార్కుడు అడిగాడు. "మహారాజా, నా పొలానికి నీరు అందడం లేదు, పంటలు ఎండిపోతున్నాయి, నా కుటుంబం ఎలా బ్రతుకుతుందో అర్థం కావడం లేదు" అని ఆ రైతు కన్నీళ్లతో చెప్పాడు. వెంటనే విక్రమార్కుడు బట్టిని చూసి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అడిగాడు. బట్టి కొద్దిసేపు ఆలోచించి, "మహారాజా, కొత్త కాలువ నిర్మిస్తే ఆ గ్రామం మొత్తం నీటితో నిండిపోతుంది, రైతులందరికీ మేలు జరుగుతుంది" అని చెప్పాడు. బట్టి మాట విన్న విక్రమార్కుడు వెంటనే పనివారిని పిలిపించి కొత్త కాలువ నిర్మించాలని ఆదేశించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామం పచ్చగా మారిపోయింది. రైతులందరూ ఆనందంతో రాజ్యసభకు వచ్చి విక్రమార్కుడికి, బట్టికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నుండి ప్రజలు ఇలా చెప్పుకునేవారు: విక్రమార్కుడి ధైర్యం, బట్టి తెలివి కలిసిన చోట సమస్యలకు ఎప్పుడూ పరిష్కారం ఉంటుంది. కానీ వారికి తెలియదు, త్వరలోనే వారి జీవితాల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుందని. ఆ సంఘటన వారిని అడవిల్లోకి, రహస్యాల మధ్యకి, ఎన్నో విచిత్రమైన సాహసాల వైపు తీసుకెళ్లబోతుందని. మరి రెండో ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలు, ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పిల్లలు, ఈవినింగ్ షాట్లో మోరల్ స్టోరీ కూడా వస్తుంది. ఓకే పిల్లలు, అంటిల్ దెన్ బాయ్.